బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ దేశాలు ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నామని సంయుక్త ప్రకటన. అమర్నాథ్ యాత్ర 4 రోజుల్లో పవిత్ర మంచులింగాన్ని దర్శించిన 70,000 మంది యాత్రికులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కశ్మీరీ స్థానికులు. భద్రతా కారణాలతో ఈ ఏడాది హెలికాప్టర్ సర్వీసుల రద్దు. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలిగంకు ప్రశాంత్ కిషోర్ తాత్కాలిక దూరం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించడమే ప్రధాన కారణం. బీహార్ బరిలో ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ జన్ స్వరాజ్. హైదరాబాద్ పాత బస్తీలో ఘనంగా జరిగిన బీబీకా అలం ఊరేగింపు. భారీ సంఖ్యలో హాజరైన షియా ముస్లిం సోదరులు కత్తులు బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపం. ఆగస్టు 1 నుంచి అధిక సుంకాలు అమలు చేయనున్న అమెరికా. జూలై 9లోగా కొత్త టారిఫ్ రేట్లపై దేశాలకు స్పష్టత. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు తుది దశలో ఉన్నాయన్న ట్రంప్. రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ నిన్న విశాఖలో కన్నుమూసిన ఆనందరాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆనందరాజు. అమెరికా టెక్సాస్లో వరద బీభత్సం. 69కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడి. 18 పడవలు, 11 మంది టెక్సాస్ రేంజర్లు, 9 హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్న అధికారులు. తెలంగాణలో గంజాయి దందాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ మరో కీలక అడుగు. స్పాట్లోనే పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించిన వారిని నిమిషాల్లో గుర్తింపు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైన వినియోగం. అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు. మస్క్ నిర్ణయం హాస్యాస్పదమంటూ కొట్టిపారేసిన ట్రంప్. మస్క్ దారి తప్పి ట్రైన్ వ్రెక్కర్గా మారారంటూ తీవ్ర విమర్శ. ఎల్లారెడ్డిగూడ బాయ్స్ హాస్టల్లో ఘటన. లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్ల కారణంగా యువకుడు బలి. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవన్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు.